ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. చంద్రబాబు నాయుడు గారు దేంట్లో ఈ రోజు దేశంలో నెంబర్ 1 ఉన్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్నారు. ఇంకా దేంట్లో ఉన్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో ఉన్నారు. కొడుకేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాడు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ లో నెంబర్ 1 లో ఉన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉండడం అది మా గొప్పతనం. ఆ రోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి పాలసీస్, ఆ రోజు కోవిడ్ లాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబెట్టాం. మీరు రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు, లేనిపోయిన గొప్పలన్నీ చెప్పుకుంటున్నారు. తీరా ర్యాంకింగ్స్ చూస్తే 8వ స్థానం. మరి ఇంకా ఈ భజన మీడియా, వారికి సంబంధించినటువంటి భజన మీడియా ఏమంటదో చూడాలి ఈ రోజు. మరి అంటే 1 కంటే 8 అంకి పెద్దది కదా. వైసీపీ కంట కూటమి ప్రభుత్వమే గొప్ప, 1వ నెంబర్ అంటే చిన్న నెంబరు, 8వ నెంబర్ అంతే, ఇంకా 7 నెంబర్లు పెద్దది అని చెప్పి చెప్తారేమో. ఆ స్థాయికి దిగజారిపోయి వారికి భజన చేసేటువంటి భజన మీడియా కూడా జరుగుతున్నటువంటి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితులు పోయి కేవలం ప్రచారానికి, ప్రచార ఆర్భాటాలకి, చేస్తున్నటువంటి పనులకి, వస్తున్నటువంటి రిజల్ట్స్ కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా పోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎందుకు సంతోషంగా లేరు, లేదా కొత్తగా వస్తున్నటువంటి వారు ఎందుకు భయపడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిదే లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి వ్యక్తులు తిరిగి వస్తారో లేదో తెలియదు. కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు బ్రతుకుతారో లేదో తెలియదు. పోనీ లాకప్ డెత్ అయినటువంటి వ్యక్తులు ఆ శవాలు ఇంటికి వస్తాయో లేవో తెలియదు.